ఆల్మోస్ట్ తీసుకొని 8 years పైనే అవుతుంది. మీరు చూస్తున్నారు ఈ అమ్మవారి ఫేస్ నేను నా పెళ్ళి అయినాక తీసుకున్నాను అనమాట. ఎప్పుడైతే నేను ఫస్ట్ వరలక్ష్మి స్టార్ట్ చేసినా అప్పుడు తీసుకున్నాను. ఓకే, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రో. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నాను వీడియో. రేపు వరలక్ష్మి వ్రతం 3rd week. సో నేనైతే వ్రతం చేస్తున్నాను అనమాట. సో దానికోసమే ఇప్పుడు సామాన్ తీసుకుందామని బయటకు వెళ్తున్నాను. వర్షం పడుతుంది, అస్సలు చాలా వెదర్ అంతా ఎట్లనో ఉంది. రేపు ఎట్లుంటుందో ఏమో. సో మా పెద్ద అబ్బాయి ఏమో ట్యూషన్కి వెళ్ళినాడు అండ్ చిన్నోడు మా అత్తమ్మ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఫస్ట్ అయితే పూజ స్టోర్కి వెళ్ళాలి, అక్కడ కొన్ని ఐటమ్స్ కావాలి, అవన్నీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాయనాల కోసం అవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఇంటికి వెళ్ళినాక. సో చాలా పని ఉంది. సో ఫస్ట్ అయితే అక్కడ ఫ్లవర్స్, ఫ్రూట్స్, అరిటాకులు ఏమేమి కావాలో అవన్నీ తీసుకోవాలి. సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. సో యా, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు అప్డేట్ వస్తుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. వివాన్ హాయ్ చెప్పు. హాయ్. ఆయన బోర్ అవుతున్నాడు అనమాట, సో అందుకే నాతో తీసుకొని వచ్చినాను. సో యా, చూస్తుండండి. ఫుల్ రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి. అన్ని ఎక్కడ పడితే అక్కడ చెత్త, చెట్లు, వాటర్ మొత్తం నిండిపోయింది. కొన్ని పూజ స్టోర్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అస్సలు అక్కడ వీడియో తీసేంత ఇదైతే లేదు, ఎందుకంటే చాలా రష్ ఉంది. ఫుల్ బిల్డింగ్కే నాకు తెలిసి ఒక 15 నిమిషాలు ఆన్నే పట్టింది. చాలా మంది ఉన్నారు, అందుకే ఈ వీడియో ఏం చేయలే. అక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇప్పుడు అవన్నీ తీసుకొని వెళ్తున్నాను. అక్కడ ఏమన్నా చూపించాలనుకుంటే చూపిస్తాం. అసలు నేను ఏం వీడియో తీయలేకపోతున్నాను, ఎందుకంటే ఫుల్ వర్షం. అమ్మో, అంబ్రెలా తీసుకొని పోతే కూడా మొత్తం అంబ్రెలానే ఎగిరిపోతుంది, అంత స్పీడ్గా పడుతుంది గాలితో పాటు. ఓమా, అసలు అయితే ఏం దొరకలేవు. ఇప్పుడు ఏం చేయాలో ఏమో. ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. ఒక్కవేళ పోతుండే ఎక్కడో వాళ్ళో తెలియక ఒక్క దగ్గర నించోపోతుంది అంతే. మొత్తం ఫ్లో అవుతుంది వాటర్. ఏంది వివాన్ వర్షం? ఎంజాయింగ్. చలి పెడుతుందా? పెడతలే. చూడండి, ఫస్టే ఈ రోడ్లు చక్కగా ఉండేరా దేవుడా అంటే, ఇంకా ఈ వర్షం పడి అసలు గుంటలు ఏడున్నాయో తెలుస్తలేదు, నార్మల్ రోడ్ ఏడుందో తెలుస్తలేదు. అసలు 2-wheeler వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అసలు ఎక్కడ గుంటలు ఉన్నాయి ఏంది అనేది ఏం తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, మీరు చూడొచ్చు మొత్తం ఫ్లో అయిపోతుంది, వాటర్ నిండిపోయింది. ఓ మై గాడ్, అసలు ఓపెన్ కూడా చేయలేకపోతున్నా నేను. అమ్మో, ఎందుకు? మనం కార్ లోపల ఉన్నాం వివాన్. ఓనే మా వివాన్కి భయం అవుతుందంట. ఎందుకురా? వర్షం పడుతున్నది. మనం ఇట్లా భయపడితే బయట బండి మీద ఉన్న వాళ్ళు ఎట్లుంటారు చెప్పు? వీఆర్ సేఫ్ నా?
వీఆర్ ఇన్ కార్. మొత్తం నిండిపోయాయి. కానీ బైక్ లో పోతే జస్ట్ మిస్. కారు పోకుండా బైక్ లో పోతే జస్ట్ మిస్. మీరు చూడొచ్చు ఎంత స్పీడ్గా వర్షం పడుతుందో. ठंडा ठंडा मजा आया ना. लाइट ऑन करो. ठंडा. Oh my God! I never seen this rain before. Full बढ़िया भी. You see how water splash. Full भर गया. What the hell? ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి అన్ని సామాన్ పెట్టేసినాం. ఇక్కడ ఏమేమి తీసుకొచ్చినామో ఫైనల్లీ మేము వచ్చేసినాం. సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసినాను నేను. మార్నింగే రాజ్మా చేసినాను అనమాట. సో ఇప్పుడు రోటీ అండ్ రైస్ తోటి తినేస్తాము. తిన్న తర్వాత ఇక్కడ మందిర్లో సెట్ చేయాలి కొంచెం. సో చూపిస్తాను నేను. వాయినాలు అవన్నీ కూడా ప్యాక్ చేయాలి. సో యా చూద్దాం. సో ఇప్పుడైతే మేము డిన్నర్ అయితే చేసేసినాం తొందరగా. 8:30 కల్లా మా డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అవుతుంది. ఏమనుకున్నా అంటే యాక్చువల్లీ మందిర్లోనే వరలక్ష్మి అమ్మవారిని చేస్తాను కదా. లాస్ట్ ఇయర్ కూడా అట్లనే చేసినాను. సో ఇవన్నీ ఫొటోస్ కానీ విగ్రహాలు కానివ్వండి అక్కడ పెట్టేస్తాను. పెట్టేసి ఇక్కడ దుర్గమ్మవారు అండ్ వరలక్ష్మి అమ్మవారు ఇక్కడ పెడతాను, రెడీ చేస్తాను అక్కడ. సో కొంచెం డెకరేషన్ చేద్దాము అని అనుకున్నాను. బట్ వర్షం పడడం వల్ల మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఏం ఐటమ్స్ తీసుకోలేకపోయినా ఇప్పుడు ఉన్న వాటితోటే మనం అడ్జస్ట్ అయిపోయి ఇంకా చేయాలి. ఫ్లవర్స్, ముఖ్యంగా ఫ్లవర్సే లేవు. రేపు మార్నింగ్ ఒకవేళ హోప్ఫుల్లీ ఆన్లైన్లో దొరికితే తీసేసుకుంటా. ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి, బట్ మా ఏరియాలో ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి అన్అవైలబుల్ అని వస్తుంది. 1.5 hours నుంచి చెక్ చేస్తున్నాను, బట్ అసలు ఆన్ అవ్వట్లేదు అనమాట. లైక్ ఈ ఏరియాలో అన్అవైలబుల్ అని వస్తుంది. సో ఇంకొంచెంసేపు అయినాక 12 వరకు ప్రయత్నిస్తూనే ఉంటా. అప్పటికి కూడా రాలేదంటే ఇంకా మార్నింగ్ తెప్పించేసుకుంటా. సో ఇప్పుడైతే అన్ని ఫొటోస్ అక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ దివాళీ అప్పుడు తీసుకొచ్చినాం కదా డెకరేషన్ ఐటమ్స్. ఏమంటారు, వాల్ హుక్స్ కూడా లేకుండా అనమాట నా దగ్గర. సో నేనేం చేసిన, ఆన్లైన్లో అయితే వస్తలేమని చెప్పినాను కదా, ఇక్కడ ఉండే అవన్నీ తీసేస్తే, ఐ మీన్ దానికి ఇంకా ప్లాస్టిక్ అట్లనే ఉండే అనమాట, కొంచెం గమ్ అయితే ఉండే. సో అవి తీసి ఇక్కడైతే మంచిగా స్టిక్ చేసేసిన. ఒకవేళ ఇన్ కేస్ వచ్చేసినా కానీ మళ్ళీ మనం గమ్ పెట్టి చేసేయచ్చు. సో ఇట్లా ఈ లడీస్ ఇట్లా వేస్తున్నాం. నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నిటితోటి చేసేస్తాం. మంచి బ్యాక్గ్రౌండ్ లైట్ కూడా వస్తుంది కాబట్టి చాలా మంచి లుక్ ఉంటుంది. ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ తీసుకొని 8 years పైనే అవుతుంది. మంచిగా దీన్ని పెట్టినప్పుడల్లా క్లీన్ చేసి పెడితే మంచిగా వైట్ నిజంగా పూల్లాగానే కనిపిస్తాయి అన్నమాట. నేను మొత్తం చేసినాక మీకు లుక్ చూపిస్తా ఎట్లా వచ్చింది ఏంటి అనేది. సో ఇప్పుడు ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి. మమ్మీ వచ్చేసి ఈ బ్లౌజ్ తీసుకొచ్చిన నేను. ఇది కూడా తొందరలో తీసుకొచ్చిన. అసలు ఈ నేను ఉండే ప్లేస్లో నాకు కరెక్ట్గా బ్లౌజ్ పీసెస్ మంచివి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. రుదు లైట్ ఆన్ కర్. సో ఇట్లా అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఇది పెట్టాలి, ఉషిపోయింది. సో రీయూజ్ చేస్తున్నాను కదా స్టిక్కర్స్, అవి హుక్స్. సో అందుకే ఉషిపోయింది. దాన్ని కొంచెం గమ్ పెట్టి గట్టిగా అయినాక అప్పుడు పెడదామని పెట్టలేదు. చాలా మంచి లుక్ వచ్చింది. ఫ్యాన్ బంద్ చేయాలా?
అన్నీ మంచిగా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకున్నాం అనమాట. సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను అనమాట. లైక్ అమ్మవారికి వాయినంగా ఇవ్వడానికి ఈ శారీ తీసుకున్నాను. 8 minutes. సో ఫస్ట్ అయితే ఇది మంచిగా ఇప్పుడు శారీ లాగా వచ్చేస్తుంది. అండ్ దీనికి ఉన్న బ్లౌజ్ ఏమో వైలెట్ కలర్ వచ్చిందనమాట. సో మంచిగా మ్యాచ్ అయిపోతుంది దీనికి. సో నేను అట్లా ఆలోచించి తీసుకున్నాను అనమాట ఈ కలర్. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ లాగా యూజ్. ఇప్పుడు ఈ బ్లౌజ్ సపరేట్ చేస్తున్నారనమాట మమ్మీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా నార్సింగ్లో తీసుకున్నాను అనమాట నేను ఈ శారీ. ఇంకా ఇప్పుడు ఇది కూడా బ్లౌజ్ పీస్ మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్లీ అమ్మవారికి సెకండ్స్ చెంబు ఉంటుంది కదా, అక్కడ బ్లౌజ్ లాగా వస్తుంది. ఎందుకు అంటే బట్ట లూజ్ సిల్క్ క్లాత్ లాగా ఉంది, స్టిఫ్ కాదు కదా, మెత్తగా ఉందన్నమాట బట్ట. కానీ నిజంగా చాలా బాగుంది ఇది. సో ఇది ఈ బ్యూటిఫుల్ లేస్ తీసుకున్నాను, ఇట్లనే వడ్డానం లాగా వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు ఇది ఇట్లా మధ్యలో కట్టేస్తున్నారు అనమాట. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మవారి ఫేస్ నేను నా పెళ్ళి అయినాక తీసుకున్నాను అనమాట. ఎప్పుడైతే నేను ఫస్ట్ వరలక్ష్మి స్టార్ట్ చేసినా అప్పుడు తీసుకున్నాను. సో ఇప్పటి వరకు అట్లనే సేమ్ అదే కలర్తో ఎంత మంచి కలర్ ఉంటుందో. ఇంకా ఎవ్రీ ఇయర్ స్టిక్కర్ చేంజ్ చేయడం అండ్ బొట్టు పెట్టడం అవన్నీ చేస్తుంటా. అండ్ ఈ రూప్ కూడా అంతే అనమాట. సో ఫస్ట్ ఇయర్ తీసుకుంది, మళ్ళీ నేను తీసుకోలేదు. చూడాలి నెక్స్ట్ ఇయర్ నుంచి రూప్ తీసుకుంటే ఇంకా నా పుస్తల తాడులోకి యాడ్ చేసుకోవచ్చు ఇది. కానీ ఆమె ఇట్లా ఈజీగా ఎట్లా పెట్టేసారే, ఇట్లా పెట్టంగానే ఆగింది చూడు. ఇంకా తాడు ఉంటుంది కదా బిడ్డ. సో ఇప్పుడైతే మేము అమ్మవారి ఫేస్ అయితే పెట్టేసినాము. బొట్లు అవన్నీ రేపు మార్నింగ్ పెడతాము. ఇంకా ఇది వచ్చేసి గోల్డ్ నెక్లెస్ అనమాట, లక్ష్మీ అమ్మవారిది. సో ఇంకా అవన్నీ వేసేసి సెట్ చేసి పెట్టేస్తే ఇంకా రేపు పొద్దున్న లేవగానే నవగ్రహాలు చేసేసి అన్ని నైవేద్యాలు చేసేసి 9 నైవేద్యాలు చేయాలి. సో రేపటి పని రేపే ఉంటుంది కాబట్టి అన్నీ వాళ్ళు సెట్ చేసి పెట్టుకుందామని అనుకున్నాను. సో మా అమ్మవారు అయితే ఇట్లా రెడీ అయింది. ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ వేసేస్తే ఇది కనిపించదు. ఇప్పుడైతే నేను ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్ 12 అవుతుంది. అమ్మవారి దగ్గర అయితే మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా వాయనాల కోసం చేస్తున్నాను అనమాట. సో ఇట్లాంటి బ్యాగ్ చేసుకున్నాను. సో ఇందులో వచ్చేసి ఒకటి ఇది, నెక్స్ట్ ట్రైన్, ఒక బింది, బ్యాంగిల్స్ అండ్ ట్రే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇందులో పెట్టేసి ఇప్పుడు ప్యాక్ చేయాలి. 20 తీసుకున్నాను అనమాట. నేను 20 మెంబర్స్ని అట్లా ఇన్వైట్ చేసినాను. సో ఇవన్నీ ప్యాక్ చేసినాక మళ్ళీ కలుద్దాం. సో చెప్పాను కదా ఇట్లా ట్రేస్ తీసుకున్నానని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇందులో ఇట్లా తీసుకొని ఒకటి సో మళ్ళీ పసుపు కుంకుమ, బ్యాంగిల్స్, స్టిక్కర్ అనమాట. ఇట్లా పెట్టేసి రేపు వచ్చేసి ఫ్రూట్ ఇందులో యాడ్ చేస్తాం. కమలపాకు ఫ్రూట్, ఇంకా వక్క యాడ్ చేయకపోయినా కానీ ఏం కాదనుకుంటా. ఫ్రూట్ కూడా వేసేస్తాను.
సో ఇక్కడ అన్ని గిఫ్ట్స్ అన్నీ పెట్టేసినాము. సో ఇప్పుడైతే అంతా ప్రిపరేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం బిఫోర్ డే గిఫ్ట్స్ అన్నీ రిటర్న్ వాయనాలు అవన్నీ ప్యాక్ అయిపోయినాయి. దేవుడి దగ్గర మొత్తం సెట్ అయిపోయింది. అండ్ రేపు పొద్దున ఇంకా రేపటి వీడియో అయితే పార్ట్ 2 అనమాట. సో ఇది వచ్చేసి పార్ట్ 1 ఎండ్ ఇది. మమ్మీ అయితే పిల్లల్ని పడుకోబెట్టేస్తున్నారు. మా రుద్రకి రేపు స్కూల్ ఉంది, స్కూల్ వెళ్ళాలి. ఇంకా మా చిన్నోడైతే అత్తమ్మ దగ్గరనే ఉన్నాడనమాట. ఇంకా నేను ఇదంతా కవర్స్ అన్నీ పెట్టేసి, అండ్ ఇది వచ్చేసి నా శారీ అనమాట, రేపు కట్టుకోబోయే శారీ. చాలా బాగుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇది కూడా నేను నార్సింగ్లోనే తీసుకున్నాను. ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. సో చాలా బాగా నచ్చింది నాకైతే శారీ. లావెండర్ విత్ కాంట్రాస్ట్ బ్రింజాల్. సో ఈ బ్యాంగిల్స్ మొత్తం ప్రిపేర్డ్గా అయితే ఉన్నాను. ఇంకా రేపు పొద్దున్న లేచి ఫస్ట్ రుద్రని పంపించి ఇంకా డే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే పడుకోవాలి. ఆల్మోస్ట్ 12:40 అవుతుంది టైం. సో ఈ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ వీడియో మీకు కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి వీడియోని. అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ బెల్ అది ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు అప్డేట్ వస్తుంది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అంతే. సో నెక్స్ట్ ఇంకా రేపటి వీడియోలో కలుసుకుందాం. రేపు మార్నింగ్ లేచినప్పటి నుంచి అండ్ నేను ప్రిపరేషన్స్, కుకింగ్, నైవేద్యాలు అవన్నీ చేస్తాం కదా, 9 నైవేద్యాలు. సో పూజ అవంతా మళ్ళీ నేను వెళ్తాను, వాయనాలు తీసుకోవడానికి ఇంటికి కూడా వస్తారు. సో అవన్నీ నేను ఒక పార్ట్ 2 వీడియో చేస్తానన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? సో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.